శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 28వ తేదీ బుధవారం, జనవరి 2026 నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి రాహు సంచారము, అలాగే దశమ స్థానంలో ఉన్నటువంటి రవి శుక్రుల సంచారము, ఈ రెండు రాశులు కూడా చాలా అత్యద్భుతంగా యోగిస్తూ 3 గ్రహాల యొక్క ఫలితాలని చాలా చక్కగా ఇస్తున్నారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఉద్యోగ జీవితం బాగుంది. పై అధికారుల యొక్క ఆశీర్వచనాలు మీకు ఉంటాయి. అంటే ఏదో ఒక విధంగా వారి యొక్క మన్ననలు పొందుతూ ఉంటారు. తోటి ఉద్యోగస్తులు బాగున్నారు. మీరు టేకప్ చేసిన పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలమయ్యే దిశగా ఉన్నాయి. అయితే శనిగారి బలం లేదు కదండి, గురుగారి బలం లేదు కదండి అనే అనుమానం మీకు వస్తుంది. మీరు ఇక్కడ బలోపేతం చేసుకోండి. దశమంలో రవి గారు అంటే అది మామూలు విషయం కాదు. చాలా అత్యద్భుతమైన ఫలితాలు ఇస్తారు. మకర రాశిలో రవి ఇస్తారు, అలాగే దశమంలో రవి కూడా ఇస్తారు. ఈ అనుకూలతని పెంపొందించుకోండి. ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. ప్రయత్నపూర్వకంగా ఫలితాలు వచ్చేస్తాయి. మీకు మంచి ఫలితాలు. అలాగే గురుగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి, శనిగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి. శని గారికి ఒకసారి తైలాభిషేకం చేయండి, గురువు గారికి అభిషేకం చేయించండి. అనుకోని విధంగా వచ్చేటటువంటి ఖర్చులు గాని అవాంతరాలు గాని ఏ ఉన్నాయో అవి కాస్త తగ్గడానికే అవకాశం ఉంటుంది. అలాగే మీ ఇంటి ఇలవేల్పుని పూజించండి. తప్పనిసరిగా మీకు మనశ్శాంతి కలుగుతుంది. అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. కొత్త పనులు ఏవి ప్రారంభించవద్దు. అనుకూలతలు పెరిగే వరకు కుటుంబంలో గాని, భార్యాభర్తల మధ్య గాని, స్నేహితుల మధ్య గాని, వ్యాపారస్తుల మధ్య గాని, అంటే వ్యాపార భాగస్వాముల మధ్య గాని, ఉద్యోగ జీవితంలో గాని ఏదైనా సరే అనుకూలతలు పెంచుకునేంత వరకు ప్రయత్నం చేయండి. ఓర్పు కలిగి ఉండండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఏ విధంగా చూసుకున్నా కూడా మంచి కాలమే. ద్వితీయం యోగిస్తోంది, రాశి యోగిస్తోంది, లాభం యోగిస్తోంది. ఇన్ని రకాలుగా ఉన్నప్పుడు వెనక్కి తిరిగి చూసుకోకర్లా. నవమ స్థానంలో శుక్రాచార్యుల వారి యొక్క సంచారం బాగుంది. రాశ్యాధిపతి ఎప్పుడైతే నవమంలో ఉన్నారో కోణంలో చాలా చక్కటి బలం పెరుగుతోంది. మిత్రక్షేత్రంలో కూడా ఉన్నారు. చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అలాగే మనోబలం పెరిగే విధంగా ఉంది. మృష్టాన్న భోజనాలు ఉన్నాయి, వినోద కాలక్షేపాలు ఉన్నాయి, భార్యాభర్తల మధ్య అనుబంధం బాగుంది, మాట తీరు బాగుంది, సంపదలు పెరుగుతాయి. స్థిరచరాస్తుల యొక్క కొనుగోలు చాలా చాలా ఆనందాన్ని ఇస్తుంది. మీకు ఊహించని విధంగా లాభాలు వస్తాయి. పేరు ప్రతిష్టలు మిన్నంటుతాయి అని చెప్పాలి. మీకు ఏదైతే ఇప్పటి వరకు మిమ్మల్ని నిరసనగా చూశారో ఎవరైతే, వారందరూ కూడా మిమ్మల్ని ప్రశంసించక తప్పదు. అంత ఖచ్చితమైనటువంటి, అంత ఉత్తమోత్తమైనటువంటి ప్రవర్తన మీకు ఉంటుంది అని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. లలిత సహస్రనామ స్తోత్ర పారాయణ చెయ్యండి. మరింతగా శుభాలు కలుగుతాయి. ఏ పని అనుకున్నా కూడా ఆ పని అయిపోయి దిగ్విజయంగా కొనసాగింపబడుతుంది అని చెప్పి తెలియజేస్తూ, మిథున రాశి. మిథున రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురువు గారు చాలా బాగున్నారు. తృతీయంలో కేతు బాగున్నారు. అష్టమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. విలువైన వస్తువుల్ని భద్రపరుచుకునే ఏర్పాటు చేయండి. దూర ప్రాంత ప్రయాణాలు కొద్దిగా లాభించేటట్టుగానే ఉన్నాయి. అన్నదమ్ముల సహాయ సహకారం ఉంది. మనోబలం పెరుగుతోంది. దగ్గర ప్రయాణాలు కూడా లాభించే విధంగా ఉన్నాయి. మీ మాట తీరు బాగుంటుంది. అలాగే కీర్తి ప్రతిష్టలు చాలా చక్కగా కనిపిస్తున్నాయి. ఏ పని ప్రారంభం చేద్దాము అనుకున్నా ముందర మీకు మనోబలం అనేది చాలా ముఖ్యం. ఈ మనోబలం ఉంటేనే ఏ మనిషి అయినా అసలు ఏ పనికైనా ముందర అడుగు వేస్తారు. మనస్సే బలంగా లేకుండా ఏమో ఇది చేద్దామా వద్దా అనేటటువంటి మీమాంసలో ఉన్నప్పుడు ఏ పనిలోనూ అభివృద్ధి కనిపించదు. అసలు ప్రారంభించడమే కష్టమవుతోంది. మీరు చక్కటి మనోబలంతో ఉన్నారు కాబట్టి అభివృద్ధి మార్గంలో వెళ్ళిపోతారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మాతృమూర్తి గారి విషయంలో గాని, లేదా స్థిరచరాస్తుల అభివృద్ధి విషయంలో గాని ఒక్కసారి శని గారికి తైలాభిషేకం చేసి మీరు మీ పనుల మీద ఉండండి. మాతృమూర్తి గారితో కూడా చక్కటి సంభాషణలు ఉంటాయి, సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఎప్పుడైతే మాతృస్థానం మీద శని గారి యొక్క దృష్టి పడుతోందో ఇక్కడ మాతృవర్గ రీత్యా తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు, అంటే జాగ్రత్తలు అంటే మీరు ప్రత్యేకంగా ఏవో చెయ్యాలని అనుకోకర్లా. వారికి సరైన సహకారాలు ఇవ్వడమే. సహాయ సహకారాలు ఏ విధంగా ఇవ్వాలి? వాళ్ళు ఏదన్నా పనులు చేసుకోలేకపోతుంటే మీరు కాస్త చేయూతనివ్వాలి. ఆర్థిక పరంగా కాస్త వెసులుబాటు కనిపించాలి. అలాగే మానసిక ఉల్లాసం పెంపొందడానికి మంచి మాటలు చెప్పడము, ఈ విధంగా చేసినట్టయితే మాతృమూర్తి గారి హృదయం చాలా ఆనందపడుతుంది. అది మీకు చాలా పెద్ద ఆశీస్సు అవుతుంది.
జాగ్రత్తగా చూసుకొని మాతృమూర్తి గారితో ప్రవర్తించుకోండి. అన్ని విధాల అనుకూలతలు సంప్రాప్తిస్తాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి వ్యయస్థానంలో ఉన్నటువంటి గురుగారు బాగున్నారు. లాభస్థానంలో ఉన్నటువంటి చంద్రుడు బాగున్నారు. మిగతా గ్రహాల యొక్క అనుకూలత ఏమైనా బాగుందా అంటే ఇంకా ఏమాత్రము బాగలేదు అనే చెప్పాలి. అనుకోని విధంగా వచ్చే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఇప్పటి వరకు మీరు సంపాదించిన ధనము ఖర్చయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఊహించని విధంగా ఏదో ఒక సమస్యలు ఎదురు కావడము, దీని నుంచి ఎలా బయటపడాలా అనేటటువంటి ఆందోళన అనిపిస్తుంది. ఏమీ ఆందోళన పడనవసరం లేదు. యోగా చెయ్యండి, చక్కటి ఆలోచనలు స్ఫురణకు వస్తాయి. మీరు అనేక విధాల ప్రశంసింపబడతారు. అలాగే కొద్దిగా లాభాలు కనిపిస్తున్నాయి. లాభాల బాట అనేది కనిపిస్తోంది. ఇది కూడా చాలా చెప్పదగినటువంటి సూచనే. అయితే మిగతా గ్రహాల యొక్క అననుకూలత ఉంది కాబట్టి వేరే ఏవి కొత్త పనులు ప్రారంభించద్దు. వ్యాపార వ్యవహారాలు కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి. పెట్టుబడులు అధికంగా పెట్టడానికి కూడా ఇక్కడ అనుకూల గ్రహ సంచారం లేదు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కానీ, పుట్టింటి నుంచి వచ్చేటటువంటి ఆస్తుల విషయంలో కానీ, భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో కానీ తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. గురు సేవ చెయ్యండి. అది గురుబలం పెంచుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. గురుసేవ అంటే ప్రత్యక్ష గురువులకి సేవ చేయొచ్చు, ఆశ్రమాలకి సేవ చేయొచ్చు, ఆలయాలకు సేవ చేయొచ్చు, అలాగే గురుగ్రహ స్తోత్రాలు పఠన చేయొచ్చు. ఏది చేసినా గురుబలం పెరుగుతుంది, మనశ్శాంతిగా ఉండడానికి దోహదపడుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. సింహరాశి. సింహరాశి వారికి షష్ఠ స్థానం చాలా చాలా బాగా యోగిస్తూ ఉన్నది. లాభస్థానం కూడా యోగిస్తోంది. లాభస్థానంలో గురుగారి సంచారం చాలా బాగుంది. షష్ఠ స్థానంలో రవి బుధ కుజులు బాగున్నారు. అలాగే దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం బాగుంది. వెరసి ఎప్పుడైతే 5 గ్రహాల సంచారము చాలా బాగుందో కొంచెం ఊపిరాడినట్టుగా ఉంటుంది సింహరాశి వారికి. రాహు గాని, కేతువు గాని, శనిగారు గాని అసలు ఏమాత్రం కించిత్తు కూడా అనుకూల ఫలితాలు ఇవ్వబోవడం లేదు. ఇలాంటప్పుడు అనుకూల ఫలితాలు ఎక్కడి నుంచి వస్తాయి? అన్ని వ్యతిరేకమై అయిపోతే అనుకూల ఫలితాలు ఇచ్చే గ్రహాలు కూడా అనుకూలత ఇవ్వలేని విధంగా అయిపోతాయి. కాబట్టి ఇక్కడ 5 గ్రహాల యొక్క అనుకూలత ఉంది కాబట్టి మీకు కొంచెం అనుకూల ఫలితాలు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. అయితే దుర్గా అమ్మవారి పూజ తప్పనిసరిగా చేసుకోండి. గణపతి ఆరాధన తప్పనిసరిగా చేసుకోండి. శనిగారికి నల్ల నువ్వులు కొన్ని దానం ఇవ్వండి. అలాగే శనిగారికి స్తోత్ర పారాయణాలు చెయ్యండి. ఒకసారి అభిషేకం చేసుకోండి. నిశ్చింతగా కూర్చోండి. కొత్త పనులు ఏవి ప్రారంభించవద్దు. భార్యాభర్తల అనుకూలత కోసం కొంచెం ప్రయత్నం చెయ్యండి. రాజకీయ నాయకులు కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి గ్రహచారం ఇది. అలాగే కుటుంబ జీవితంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మాట తీరు అంతగా బాలేదు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం బాలేదు. ఏదైనా ప్రేమ వ్యవహారాలు పెళ్లి వరకు దారి తీసేటట్టుగా ఉన్నాయి. అవి మంచిగా అన్ని ఎవరి కులంలో వాళ్ళు లేకపోతే ఎవరికి అనుకూలమైన వాళ్ళు ఫ్యామిలీ అందరూ మెచ్చుకున్నట్టయితే ఇక దాని గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఈ వర్ణాంతర వివాహాలు, కొంచెం మతాంతర వివాహాలు ఇలాంటివి ఏమన్నా జరగడానికి అవకాశం ఉంది. ఇంట్లో అంత అనుకూలత లేకపోవడం వల్ల కాస్త సంభాషణలు ఉద్రిక్తంగా ఉంటాయి. ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా మరీ సూచన చేస్తూ ఉన్నాను. కన్యరాశి. కన్యరాశి వారికి పంచమ స్థానంలో ఉన్న శుక్రాచార్యుల వారి స్థితి సంచారము బాగుంది. అలాగే షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రాహు గారి సంచారము బాగుంది. వెరసి ఈ 2 గ్రహాల యొక్క సంచారమే బాగుంటున్నందువల్ల మిగతా గ్రహాల యొక్క అననుకూలత ఎక్కువగా ఉన్నందువల్ల వీరు పరిహారాలు తప్పనిసరిగా చేయించుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా శనిగారి యొక్క స్థితి సంచారము సప్తమ స్థానంలో ఉంటున్న కారణం చేత, రాశిని చూస్తూ ఉన్నటువంటి సప్తమ దృష్టితో ఆ కారణం చేత తప్పనిసరిగా శనిగారికి పరిహారాలు చేయించుకోండి. వీలైతే ఒక్కసారి శనిగారికి జపం చేయించండి. 19,000 జపం. అలాగే గురువు గారికి స్తోత్ర పారాయణాలు చదువుకుంటే సరిపోతుంది. దాన ధర్మాలు చేయడాన్ని చాలా వరకు నియంత్రించుకోవాలి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం తక్కువగా ఉంది. మాతృవర్గ రీత్యా కూడా సహాయ సహకారాలు తక్కువగా ఉన్నాయి. ఏదైనా మీరు స్థిర చరాస్తులని మరమ్మతులు చేసుకోవాలి అనుకుంటే కాస్త అనుకూలమైన కాలంగా కనిపిస్తూ ఉన్నది. ఉద్యోగ జీవితంలో పూర్తిగా ఓర్పు కలిగి ఉండండి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. రుణ భారాలు తగ్గేటటువంటి పరిస్థితి,
అలాగే సంతానం విషయంలో కొంచెం సంతృప్తి కలిగేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనా నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేసుకోవడము, అలాగే వీలైతే ఒక్కసారి నవగ్రహ హోమం కూడా చేసుకోవడము, ఇష్టదేవత ఆరాధన చేయడము తప్పనిసరి అని చెప్పి తెలియచేస్తున్నాను. ఒక్కొక్కసారి గ్రహాల యొక్క ఉనికి 2 గ్రహాలు బాగున్నా, 3 గ్రహాలు బాగున్నా అది ఒక్కొక్కసారి చాలా బాగుంటుంది. ఒక్కొక్కసారి 2 గ్రహాలే బాగున్నప్పటికీ కూడా ఉనికి అంత బాగా మంచి ఫలితాలను ఇవ్వవు. ఎందువల్ల అంటే ఇక్కడ ఉదాహరణకి చెప్పుకోవాలంటే మనము రాహు పరిస్థితికి బాగుంది, శుక్రాచార్యుల వారి పరిస్థితి బాగుంది. కానీ గురువు గారు, శని గారు, కేతువు అసలు ఏమాత్రం బాగా లేకపోవడం వల్ల చెడ్డ ఫలితాల యొక్క ప్రభావమే ఎక్కువగా కనిపిస్తుంది. మంచి ప్రభావం అనేది అంతగా కనిపించబోదు. కాబట్టి తప్పనిసరిగా పరిహారాలు చేసుకుని గ్రహాల యొక్క బలాలని పెంచుకోవాల్సిందిగా మరీ సూచన చేస్తూ ఉన్నాను. తులారాశి వారికి అసలు చెప్పనవసరం లేని విధంగా ఉంది. చతుర్థ స్థానంలో శుక్ర బుధులు ఉన్నారు, షష్ఠ స్థానంలో శనిగారు ఉన్నారు, నవమ స్థానంలో గురుగారు ఉన్నారు, లాభస్థానంలో కేతు ఉన్నారు. 5 గ్రహాల యొక్క ఉనికి కూడా చాలా అత్యద్భుతంగా ఉంది. అసలు వీరికి మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు అని అన్నట్టుగా ఏమి చెప్పవలసిన అవసరం లేదు. అన్ని అంశాలు కూడా బాగున్నాయి. ఏ విధంగా? కుటుంబం బాగుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి, మాతృవర్గ రీత్యా బాగుంది, స్థిర చిరాస్తుల వృద్ధి బాగుంది, సంతాన రీత్యా మటుకు ఓర్పుతో ఉండవలసినటువంటి కాలమే, రుణ బాధల రీత్యా రుణాలు తగ్గుతున్నాయి. అలాగే భార్యాభర్తల అనుబంధ రీత్యా కొంచెం అనుబంధం పెరగడానికి అవకాశం కనిపిస్తోంది. కానీ ఇవాల్టి రోజున మటుకు అనుబంధం పెరగదు. ఇంకా పిత్రార్జితాలు బాగున్నాయి, ఊహించని విధంగా లాభాలు బాగున్నాయి. లలిత సహస్రనామ స్తోత్ర పారాయణాన్ని విడవకుండా చెయ్యండి, మరింతగా అభివృద్ధి ఉంటుంది, మీ ఆశయం సిద్ధిస్తుంది. వృశ్చిక రాశి వారికి సప్తమ స్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సహకారం బాగుంది. అలాగే తృతీయంలో ఉన్నటువంటి రవి బుధ కుజుల స్థితి సంచారం బాగుంది. వెరసి 4 గ్రహాల యొక్క సంచారము బాగుంటూ ఉన్న కారణం చేత వీరు మనోబలాన్ని పెంచుకోగలుగుతారు, కార్యసిద్ధి కలుగుతుంది. అలాగే ఏదైనా ఆలోచనలు అనేవి పండుతాయి. అంటే మీరు చేసిన ఆలోచనలు అది పర్ఫెక్ట్ గా ఏ ఉద్దేశ నిమిత్తం మీరు ఆలోచనను చేశారో ఆ ఉద్దేశం నెరవేరుతుంది, సత్ఫలితాలు వస్తాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇంట శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది, ఇది కూడా చెప్పదగినటువంటి సూచన. అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం ఉంటుంది, దగ్గర ప్రయాణాలన్నీ లాభిస్తాయి. ఎన్నో విధాలుగా మీకు మానసికమైనటువంటి అశాంతి తొలగడానికి కారణభూతమవుతాయి ఈ గ్రహస్థితులన్నీ కూడా అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి, నవధాన్యాలు దానం చెయ్యండి. గ్రహాల యొక్క స్థితులు అంత గొప్పగా లేని కారణం చేత, ఈ 4 గ్రహాలే బాగుంటూ ఉన్న కారణం చేత మీ కృషి ఎక్కువగా ఉండాలి అనేది చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ధనస్సు రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి రాహు బాగున్నారు, ద్వితీయ స్థానంలో శుక్ర బుధులు బాగున్నారు, షష్ఠ స్థానంలో చంద్రుడు బాగున్నారు, సప్తమ స్థానంలో గురుగారు బాగున్నారు. వెరసి 5 గ్రహాల యొక్క ఉనికి చాలా చాలా అద్భుతంగా ఉంటూ ఉన్న కారణం చేత అనుకోని విధంగా అదృష్టం వెన్నాడుతూ ఉంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఎలాంటి అదృష్టం ఉంటుంది? కుటుంబం బాగుంటుంది, ఐకమత్యం బాగుంటుంది, ధనాదాయం బాగుంటుంది, విలువైన వస్తువులు కొనుగోలు చేసేది బాగుంటుంది, మీ మాట తీరు బాగుంటుంది, అన్నదమ్ముల సహాయ సహకారం బాగుంటుంది, రుణభారాలు తగ్గిపోతాయి, అలాగే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, భార్యాభర్తల అనుకూలత పెరుగుతుంది, ఉద్యోగ జీవితంలో కూడా బాగుంది అనేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇలా ఎన్నో రకాలుగా ఆనందం ఉంటుంది, ఆనందం వెల్లివిరుస్తుంది అని కూడా తెలియచెప్పచ్చు. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, మరింత అభివృద్ధికరంగా ఉంటారు. మకర రాశి వారికి రాశిలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు, తృతీయ స్థానంలో ఉన్నటువంటి శనిగారు బాగున్నారు. ఇక మిగతా గ్రహాల యొక్క అనుకూలత ఏదీ లేకపోవడం కారణం చేత గ్రహస్థితులని బలోపేతం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి చాలా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. అనుకోని విధంగా వచ్చే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, మనోబలం పెరుగుతోంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు పెరుగుతున్నాయి, మృష్టాన్న భోజనాలు ఉన్నాయి, వినోద కాలక్షేపాలు ఉన్నాయి. శుభకార్యాల నిర్వహణలో మీ పాత్రని మీరు పోషిస్తారు తప్ప మీ ఇంట శుభకార్యాలు జరగడం కొంచెం ఆలస్యం అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది.
ఇవన్నీ కూడా మీకు మానసికమైనటువంటి అసంతృప్తికి దారితీస్తున్నాయి. ఈ ఇంకా మన ఇంట్లో, మన కుటుంబంలో ఐకమత్యం ఎప్పుడు? మన అన్నదమ్ముల సహాయ సహకారాలు ఎప్పుడు? మన ఇంట్లో శుభకార్యాలు ఎప్పుడు? అనేటటువంటి ఆలోచన బాగా వస్తూ ఉంటుంది. కొద్ది రోజులు వేచి ఉండండి. నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి. నవధాన్యాలు దానం ఇవ్వండి. ఇంటి ఇలవేల్పుని పూజ చెయ్యండి. శివారాధన చెయ్యండి. చాలా వరకు మనశ్శాంతితో ఉంటారు. ముఖ్యమైన విషయాలన్నిటినీ వాయిదా వేయండి. కుంభరాశి. కుంభరాశి వారికి పంచమ స్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క గమనము చాలా చాలా బాగుంటూ ఉండగా, ఇక వ్యయ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. మిగతా గ్రహాల అనుకూలత ఏదీ లేకపోవడం చేత అన్ని గ్రహాలని బలోపేతం చేసుకోవడానికి తప్పనిసరిగా నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అయితే గురుబలం బాగుంది కాబట్టి, పంచమ స్థానంలో గురుగారి సంచారం కదా, ఇది బాగుంది కాబట్టి రాశిని బలోపేతం చేసే విధంగా గురువు గారి నవమ దృష్టి ఉంది. దీనివల్ల పిత్రార్జితాలు బాగుంటాయి. సంతానం యొక్క అభివృద్ధి చాలా చక్కగా కనిపిస్తుంది. మీరు ఎంతో సంతోషిస్తారు. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అనే ఆశాజనకమైనటువంటి వార్తలు వింటారు. ఎన్నో విధాలుగా ఆత్మ సంతృప్తి కలుగుతుంది. అయితే కుటుంబ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా ఏది మాట్లాడి అశాంతి తెచ్చుకోకూడదు. అన్నదమ్ముల సహాయ సహకారాలు కూడా అంతంత మాత్రంగా కనిపిస్తున్నాయి. స్థిర చిరాస్తుల వృద్ధి కొరకు మీరు చేసేటటువంటి ప్రయత్నాలను ఇంకా ఎక్కువ చేయాల్సిందే తప్ప, ఇంకా మీకు ఇప్పటి వరకు బానే ఉన్నానులే అన్నట్టుగా అనిపించే సంఘటనలు ఏవి ఉండవు. రుణభారాలు పెరుగుతాయి. ఏది తీసుకున్నా మీకు ఏదో ఒక ఆటంకం కనిపిస్తున్నట్టే ఉంటుంది. విలువైన వస్తువుల్ని భద్రపరుచుకునే క్రమంలో జాగ్రత్తలు అవసరం. లేకపోతే చేయి జారే ప్రమాదం ఉంది. ఇవన్నీ కూడా మీరు కొంచెం అత్యంత జాగరూకతతో ఉండవలసినటువంటి అంశాలుగా తెలియజేస్తున్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి. నవధాన్యాలు దానం చెయ్యండి. శివారాధన చెయ్యండి. దుర్గ పూజ చేయండి. మనశ్శాంతితో ఉండడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఏలినాటి శని జరుగుతోంది. రాశిలోనే రాహు ఉన్నారు. సప్తమంలో కేతు ఉన్నారు. ఈ గ్రహ సంపత్తి అంత పూర్తిగా అనుకూలము కాని కారణం చేత మనోవేదన పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ పరిహారాలు చేసుకోవడం ద్వారా మన శాంతిని పొందండి. మీనరాశి. మీనరాశి వారికి తృతీయ స్థానంలో చంద్రుని యొక్క గమనము, షష్ఠ స్థానంలో కేతు గారి యొక్క గమనము, లాభస్థానంలో రవి, బుధ, కుజ, శుక్రాచార్యుల వారి గమనము, వెరసి 6 గ్రహాల యొక్క గమనము చాలా చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్న కారణం చేత వీరు ఇక వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం లేని విధంగా ఆదాయం ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. అనుకోకుండా ధనము వస్తుంది. ఎక్కడ అసంతృప్తి అనేది ఉండదు. ధనము విషయంలో కష్టానికి సరిపడా ధనం వస్తుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే కుటుంబ జీవితం బాగుంటుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగుంటాయి. సంతానం పట్ల సంతృప్తి కలుగుతుంది. మాతృవర్గ రీత్యా సంతృప్తిగా ఉంటుంది. స్థిరచరాస్తుల అభివృద్ధి రీత్యా సంతృప్తిగా ఉంటుంది. అలాగే పబ్లిక్ వ్యవహారాలు కానీ, రాజకీయ నాయకులకి కానీ, వ్యాపార వర్గాల వారు కానీ, భార్యాభర్తల మధ్య అనుకూలత కానీ, ఏది తీసుకున్నా మీకు సంతృప్తినిచ్చే కాలం అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. అలాగే పట్టు వస్త్రాలు కొనుగోలు చేసుకోవడానికి అవకాశం ఉంది. లేదా విలువైన వస్తువులు కొనుగోలు చేసుకోవడానికి లేదా బహుమతుల రూపంలో తెచ్చుకోవడానికి అవకాశం కనిపిస్తోంది. ఇవన్నీ కూడా మీ మానసికమైన ఆనందాన్ని పెంచుతాయి అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. శని గారికి తైలాభిషేకం చేయండి. ఏలినాటి శని జరుగుతుంది. అలాగే రాహుబలం లేదు, గురుబలం లేదు, కేతు బలం మాత్రమే ఉంటున్న కారణం చేత, ఈ 3 గ్రహాల యొక్క బలాలు లేకపోవడం చేత ఈ గ్రహాలను కూడా బలోపేతం చేసుకోవడానికి స్తోత్ర పారాయణాలు చేయవలసిందే. తప్పనిసరిగా చెయ్యండి. ఇష్టదేవతారాధన కూడా చెయ్యండి. మనశ్శాంతితో ఉంటారు అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.